గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవర్ క్రీస్తునామమున శుభవందనాలు. మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాను. ధర్మశాస్త్రం చూసిరా, మోషే ద్వారా వచ్చింది. పరిశుద్ధ గ్రంథాలు అన్నీ క్రైస్తవులకు బైబిల్, హిందువులకు భగవద్గీత, యూదులకు తోరా, ఖురాన్, ఉపనిషత్తులు, సిక్కులకు బుద్ధిస్ట్, జూడాయిజం, ఇంకా రకరకాలు ఉన్నాయి మతస్థులు. ఎన్ని మతాలకైనా కానీ మోషే ద్వారానే వచ్చింది ధర్మశాస్త్రం. మరి మోషే ఎవరు? అతను లేవి వంశస్థుడు, దివ్య సుందరుడు, చాలా మిక్కిలి సాత్వికుడు. అంటే ఇతరుల శ్రమల్ని ఓర్చుకొని ఇతరులు వేధించడం కానీ ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుంచి కానానుకు 40 సంవత్సరాలు నడిపించాడు. 40 సంవత్సరాల వయసులో పిలువబడ్డాడు దేవుని చేత. 40 సంవత్సరాల వయస్సులో 40 సంవత్సరాలు దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు, మాట్లాడతాడు. 80 సంవత్సరాల వయసులో నుండి ఐగుప్తు కానానుకు నడిపిస్తాడు, అంటే 120 సంవత్సరాలు. మరి మోషేకి ఎవరు రైట్ హ్యాండ్? అహరోను. ప్రస్తుతం ఉన్న హిందూ యాజకులు, బ్రాహ్మణులు చేసే యాజకత్వం. మరి అహరోను సహాయంతో ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు జనాంగాన్ని 430 సంవత్సరాల బానిసత్వాన్ని విడుదల చేయడానికి మోషేని ఎన్నుకున్నాడు. మరి మనం కూడా ప్రార్థన చేయాలి, హిందువుల క్షేమం కోసం, అందరి క్షేమం కోసం. ఎందుకంటే అక్కడ అహరోను మోషేకు రైట్ హ్యాండ్. ఫరో సైన్యం ఎలా ఉంటారు? వాళ్ళు ఎత్తుగా, లావుగా, వాళ్ళకు సైన్యం ఉంటుంది, కత్తులు కటోర్లు ఉన్నా కానీ మోషేకి ఏముంది? ఒక కర్ర ఉంటుంది చేతిలో. ఆ కర్రతోటి ప్రార్థన ఉంది, అంతే. రెండింటితోటి అహరోను సహాయం ద్వారా ఐగుప్తు బానిసత్వం నుంచి 40-30 సంవత్సరాలు విడుదల చేస్తాడు. కాబట్టి మనం ఎవరిని చూడాలంటే మోషేని చూడాలి, క్రీస్తుని చూడాలి. క్రీస్తు ఎవరు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, రానై ఉన్నవాడు, చనిపోయి 3 రోజులకు తిరిగి లేచినవాడు. 3 శవాల్ని, చనిపోయిన శవాల్ని లేపుతాడు. ఒక శవం సమాధి చేసినాక 3 రోజులకు కంపు కొట్టినా కానీ 4వ రోజు లేపుతాడు. సమాధి చేసిన శవాన్ని లేపుతాడు. మళ్ళీ ఇంట్లో ఒక ఆమె చనిపోతే చనిపోయిన అమ్మాయిని లేపుతాడు. బయట కంపరం కట్టుకొని శవాన్ని ఎత్తుకపోతుండగా ఎత్తుతాడు. 3 శవాలు, 3 రకాలు. ఒకటేమో ఇంట్లో, ఒకటేమో బహిరంగంగా, మరొకటేమో సమాధి చేసినాక. చూసిరా, క్రీస్తు అన్ని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కారాలు చేసిండు. కుంటి వాళ్ళకు కాళ్ళని ఇచ్చిండు, గుడ్డి వాళ్ళకు కళ్ళని ఇచ్చిండు, చేతులని, తొంటి వాళ్ళకు చేతులని ఇచ్చిండు. యేసయ్య చేసిన అద్భుతాలు రాస్తే ఈ భూలోక గ్రంథమే సరిపోదు. అన్ని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసిండు. ఇక్కడ జెరూసలేం దేశంలో మొదటి అద్భుతం ఇక్కడ కానాను, అబ్రహాంకి ఇచ్చిన ప్రాంతం. తూరు అనే పట్టణం వదిలి కానానికి వస్తాడు కదా, ఆ కానాను ప్రాంతంలో మొదటి అద్భుతం. ఆ విధంగా అద్భుత సూచక్రియలు, మహత్కారాలు చేసిండు. మరి మన పాపాల కొరకు, అపరాధాల కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. తలకు జల్లెడకి అన్ని రంధ్రాలు పడ్డాయి. ఉదరంగు బట్ట ఎరుపుగా మారిపోయింది. వీపు మీద అయితే పాతాల గరిగతోటి ఇలాంటి కొండ్లు, పాతాల గరిగకి ఎలా ఉంటాయో కొండ్లు, అలాంటి కొండ్లు వేసి రాకుతే నాగటి సార్లు దూదితే భూమిని ఏ విధంగా వస్తాయో అలాంటి సార్లు వచ్చినాయి. అయినా కానీ దేవుడు క్షమించి వాళ్ళని దీవించి కానీ శపించలేదు. కృపా సత్యం యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. కడుపులో డొక్కడబడి, కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. తలకైతే జల్లెడకి రంధ్రాలలో అన్ని ముళ్ళ కిరీటం ధరించబడ్డది. ఆయన ఓర్చుకున్నాడు. బలి అర్పణ లేదు. కాబట్టి యేసయ్య గురించి అన్ని మత గ్రంథాలలో ఉంది. కన్యక పుత్రక రక్త ప్రోక్షణం అని ఒక శ్లోకంలో ఉంది, ఇక్కడ భగవద్గీతలో. ఖురాన్లో ఇస్సా అని ఉంది. నబ్బీ అంటారు, 3 రోజులకు తిరిగి లేవాలి అని. మరి యూదులలో ఉంది, అన్ని మత గ్రంథాలలో ఉంది క్రీస్తు గురించి. పరిశుద్ధ బైబిల్లో, కొత్త నిబంధనలో 4 సువార్తలు. కాబట్టి మనం క్రీస్తు DNA కలిగి ఉంటే మన కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ వెళ్ళిపోతాయి. దీవించాలి, శపించకూడదు. క్రైస్తవ మీరు ఏ మతమన్నా కానీ, ఏ ప్రాంతమన్నా కానీ, మీరు చిన్నవాళ్ళ, యవనస్తుల, వృద్ధుల, ఏ వయస్సు అన్నా కానీ, మీరు బిజినెస్ చేస్తుర్రా,
జాబ్ చేస్తురా, ఏమైనా ప్రొఫెషనా, ఏ వృత్తి అయినా కానీ మనం ఏం చేయాలి? 3 విషయాలు చేయాలి. ఇంట్లోకి వెళ్ళి బయలుదేరేటప్పుడు మోషే ధర్మశాస్త్రం చదవాలి. న్యూస్ పేపర్, ఇండియా టుడే, రకరకాల బుక్స్ చదవడానికంటే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం చదివి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి. ప్రార్థన, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దయచేసి ప్రార్థన చేసుకుని వెళ్ళండి. మీ వ్యాపారంలో ఆశీర్వాదం, మీ ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, మీరు చేసే ప్రొఫెషన్లో కూడా మీకు ఆశీర్వాదాలు అనేవి ఉంటాయి. కాబట్టి ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. మళ్ళీ ఇంకా ఉపవాసం, వారంలో కనీసం 2 నుంచి 3 రోజులు ఉపవాసం చేస్తే కుటుంబానికి ఆశీర్వాదాలు. రకరకాల బీపీ, షుగర్, అల్సర్, థైరాయిడ్, రకరకాల వ్యాధులు ఉంటాయి కదా, మీరు మెడిసిన్ వాడుకోండి. కానీ ఈ 3 విషయాలు చేసిరనుకోండి, ధర్మశాస్త్రం చదివి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే ఈ రోగాలు కూడా పారిపోతాయి. కాబట్టి మరి మోషే ఏం చేసిండు? ఉపవాసం ఉండి ధర్మశాస్త్రం రాసిండు. ఉపవాసం ఉండి ప్రపంచంలో ప్రవక్తలంతా, యెరూషలేం దేశంలో ఉన్న ప్రవక్తలంతా ఉపవాసం ఉండి ఇవన్నీ ధర్మశాస్త్రంలో ఉన్న 40 మంది ప్రవక్తలంతా ఉపవాసం ఉండే చేసారు. మరి ఇతర బయలు ప్రవక్త ఏం చేశారు? ఉపవాసం చేయలేక తినుచు, తాగుచు, నిద్రపోతూ వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని బోధించారు. కానీ ఇప్పుడు ఈ పరిశుద్ధంగా ఉన్న ప్రవక్తలే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఉపవాసం అనేది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ వయస్సు అయినా కానీ ఉపవాసం ఉండాలి, ధర్మశాస్త్రం చదవాలి, మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి, దాన ధర్మాలు ఎక్కువ చేసుకోవాలి. మోషే ఏం చేసిన చూడండి, హెబ్రీ 11:24 ఐగుప్తు రాకుమారు కంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన ఏదో గొప్ప భాగం ఎంచుకుని అల్పకాల పాపం అనుభవించుకుని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం నిర్వహించి ఫరో కుమార్ అనిపించుకోవడం కంటే ఒప్పుకొనలేదు. ఎందుకంటే ఐగుప్తు ధనాన్ని వదిలిపెట్టిండు. సింహాసనము, నెమ్మలి కల్లూరు ఊపించుకుని, ద్రాక్షరసము, మాంసము, సోఫా అవన్నీ పక్కకెట్టి ఇశ్రాయేలు జనాంగంతో అరణ్యంలో రాత్రి మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం అయి తోడుగా ఉన్నప్పుడు మన్నాను కురిపిస్తూ ధర్మశాస్త్రం రాస్తూ మోసే కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ ఎన్నుకుంటూ కానానికి నడిపించాడు. కాబట్టి మనం కూడా ఈ లోకాన్ని పెంటకుప్పతో ఎంచుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంతే. తార్సు అనే పట్టణంలో రోమా సామ్రాజ్యంలో ఓడరేవులో కోట్ల ఆస్తిపరుడు అవన్నీ పక్కెట్టి బండలు కొట్టి, డేరాలు కొట్టి పట్టణాల పత్రికలు రాసిండు. అబ్రహాం పిలువబడ్డప్పుడు తూరు అనే పట్టణం నుంచి కానానుకు కాలినడకతో వెళ్ళాడు. పరిశుద్ధ బైబిల్లో ఉన్న యేసుప్రభు 12 మంది శిష్యులు కూడా అంతే. అబ్రహాం లాంటి విశ్వాసంతో భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, వెండి, బంగారం, వజ్రాలు సమస్తం పక్కకెట్టి క్రీస్తును వెంబడించారు. కాబట్టి మనము ధర్మశాస్త్ర పండితులను, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రవక్తలను డిఎన్ఏని కలిగి ఉంటే మనకు బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి. కాబట్టి మనం మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎక్కువ సమయం ఎక్కడ వృధా అవుతుంది? మీరు ఏ మతమైనా పర్వాలేదు, టీవీ కాడ సమయం వృధా అయిపోతుంది. మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ టీవీ దగ్గర ప్లీజ్ లెస్ స్పెండ్ ఆన్ టీవీ కానీ, టచ్ ఫోన్లో గేమ్స్ కానీ ఆడితే ఏమొస్తుంది? మనకు కళ్ళ రెటిన పొర దెబ్బతింటుంది, కళ్ళ దళ వస్తాయి, హాస్పిటల్ బిల్ పెరుగుతుంది, అట్లా పైసలు వృధా అవుతాయి. కాబట్టి టీవీ కాడ సమయం తగ్గించండి. ఇంకొకటి ధనము విషయంలో ఫస్ట్ మీరు దశంభాగం ఇవ్వండి. బీదలకు సహాయం చేయండి. మీ పిల్లలకు, మీ తల్లిదండ్రులకు, మీకు ఉద్యోగంలో బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలను వస్తాయి. చాలామంది చూడండి, బీటెక్, ఎంటెక్లు, రకరకాల డొనేషన్లు, లక్షల కోట్ల ఖర్చు చేస్తారు. ఎంబీబీఎస్, చర్చికి దశంభాగం ఇయ్యరు. వాళ్ళు వెళ్తున్న కళ్ళ ముందు ఉన్న బీదలకు దాన ధర్మాలు చేయరు. దశంభాగమే క్రైస్తవానికి వెన్నుముదుగా. ఈ దశంభాగం యొక్క ఇండ్లు కడతారు, నోవాహు కాలంలో ఉన్నట్టు, వాహనాలు కొంటారు, ఎన్నో రకరకాలు చేస్తారు. కానీ ఆశీర్వాదమే ఉండదు. ఐగుప్తులు ఏం చేశారు? ఇశ్రాయేలీయులు ఆత్మానుసారంగా ప్రార్థన చేశారు. అబ్రహాం ఏం చేసిండు? మెల్కీషెదెకు క్రమశిక్షణ దశంభాగం ఇచ్చాడు. అప్పుడే అతని సంతానం ఇస్రాయేలు వలె ఉంది. కాబట్టి దశంభాగం మనకు క్రైస్తవానికి వెన్నుముక. నేను అడుగుతాను నాకు ఇవ్వమని. మీరు వెళ్తున్న మందిరంలో మీ పాస్టర్ గారికి ఇవ్వండి. ఓకే, మరి మనం ఏ మోషేను, క్రీస్తును కలిగి ఉందాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ ఫాలో దిస్ థింగ్స్. ప్రైజ్ ది లార్డ్. నా కోసం ప్రార్థన చేయండి. మా కుటుంబంలో రక్షణ కోసం
ఎందుకంటే మా కుటుంబం అంతా 2-3 సార్లు మందిరంకి వచ్చారు. మళ్ళీ ఒక అపవిత్రత ఒక మనిషిని తిరిగి వెళ్ళిన తర్వాత మరీ అపవిత్రం తీసుకొచ్చి అక్కడనే కాపురం ఉండను అతను మొదటి కడుపు తీసేయడం ఉపమానం ఉంది కదా, ఆ విధంగా వాళ్ళు మళ్ళీ విగ్రహాలు పూజిస్తున్నారు. దయచేసి నా కుటుంబం క్షేమం కోసం, నా కోసం, మా నాన్నగారి పేరు రాజ్యం, తమ్ముని పేరు మోహన్, మా భార్య పేరు లత, మా పెద్దమ్మ పేరు గంగరాజు, అందరి క్షేమం కోసం ప్రార్థన చేయండి. తిరుపతి, మల్లేశం, ప్రమీల వీళ్ళందరి క్షేమం కోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.